రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైంది. రేపు అధికారికంగా ప్రకటించనుంది పార్టీ హైకమాండ్. అధ్యక్షుడి ఎన్నిక కరెక్ట్ గా జరగలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. పార్టీకి ఒక దండమంటూ వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందన్నారు ఆ పార్టీ నేతలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. మధ్యాహ్నం పార్టీ సీనియర్ నేతలు సన్నిహితుల మధ్య రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. దాదాపు రామచంద్రరావు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో బీజేపీ స్టేట్ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక దాదాపు ఖరారు కావడంతో బీజేపీకి గుడ్ బై చెప్పారు గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సపోర్ట్ చేసేవారిని బెదిరించారని, పార్టీలో ఉంటారా లేదా అని హెచ్చరించారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రావద్దని కోరుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందని చెప్పారు. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ వెళ్లిపోయారు రాజాసింగ్. ముగ్గురు మా ఎంబడొచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నాను, ఈ రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. రాజాసింగ్ రాజీనామాపై స్పందించారు బీజేపీ నాయకులు. రాజాసింగ్ క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరిందన్నారు. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కి వెళ్లి రాజీనామా లేఖ ఇవ్వాలని సూచించారు. వ్యక్తుల కంటే బీజేపీకి పార్టీనే ముఖ్యమని చెప్పారు. రాజాసింగ్ రాజీనామా లేఖను తమ జాతీయ అధ్యక్షుడికి పంపిస్తామన్నారు. అయితే శోభా కరంద్లాజే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నియమావళి ప్రకారం జరుగుతోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అర్హులుగా ఉన్న వారికే నామినేషన్ వేసే అవకాశం వచ్చిందన్నారు. అధ్యక్షుడి ఎన్నికలో ఎక్కడ లోపం లేకుండా జరుగుతోందన్నారు. 10 మంది సభ్యులు ప్రతిపాదించిన తర్వాత నామినేషన్ వేస్తారన్నారు. మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు పాయల్. అందరికి ఆదర్శంగా ఉండేటటువంటి నాయకత్వం, ఎన్నిక ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఏ చిన్న లోపం లేకుండా పూర్తిగా ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నది. బయట జరుగుతున్నటువంటి టీవీల్లో కొన్ని వార్తలు వస్తున్నటువంటి వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. నియమావళికి అనుగుణంగా 10 మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ పత్రం ఆమోదమవుతుంది. కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజాసింగ్ రాజీనామాతో ఆ పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన్ను బుజ్జగించేందుకు కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న రాజాసింగ్ విషయంలో మరో వర్గం కోపంగా ఉంది. ఆయన రాజీనామాను ఆమోదించాలని పార్టీ హైకమాండ్ కి విజ్ఞప్తి చేస్తున్నారు.